కష్టపడాలా? ఎంత వేసినా ఇంచు కూడా తగ్గట్లేదు. ఇవాళకి చాలు, ఆకలి అవుతుంది, వెళ్ళేమన్నా చేసుకోవాలి. వావ్ మమ్మీ, లవ్ యూ. అక్క నాకొకటక్క. అక్క అక్క ఏంట్రా నీకు ఇచ్చాయి? నేను మమ్మీకి చెప్తా. ఇంకా లేవా? లేవే, అన్ని నువ్వే తినేసాకే ఇంకేముంటాయి? అన్నీ నేనే తినేసానా? అయితమే కానీ ఇప్పుడు ఏం చేద్దాం? రీల్స్ చేద్దాం. ఈ రోజుతో నా రీల్స్ డ్యూటీ ఫినిష్. ఇప్పుడు ఏం చేద్దాం? నిన్న పెట్టిన పోస్ట్కి కామెంట్స్ నుంచి చెక్ చేద్దాం. వీడెవడో కామెంట్ పెట్టాడు. ఆ వెయిట్ ఎప్పుడు తగ్గుతావే తల్లి. వీడికి గట్టిగా రిప్లై ఇవ్వాల్సిందే. నా వెయిట్ నా ఇష్టం రా, నువ్వు ఇలాంటి కామెంట్స్ పెట్టడం మానుకో ముందు. ప్రతివాడు నెగిటివ్ కామెంట్స్ చేసేవాడే. వీడెవడో ఇంకేదో పెట్టాడు. నీకు జీన్స్ సెట్ అవ్వవు, అవి వేయించుకొని రీల్స్ చేసి మమ్మల్ని పరిచయం చెయ్యకు. అబ్బచ్చా, నాకు జీన్స్ సెట్ అవ్వవని నువ్వేంద్ర నాకు చెప్పేది? బరాబర్ వేసుకుంటా, తగ్గేదేలే. కామెంట్కి 5 రూపాయలని ఛార్జ్ చేసే సిస్టమ్ వచ్చింటే బాగుండేది. ఈ కామెంట్ వల్ల తిక్క కుదిరేది. హాయ్ అరుణ. హే శిరీష, కమ్. పొద్దునే మొదలెట్టావా నీ పొట్ట పూజ? ఇప్పుడు ఇది వచ్చింది. ప్రతిదీ నా తిండి మీద పడి గులిగే వాళ్ళే. వీళ్ళ దిష్టి తగిలే కావచ్చు. నా జుగ్గా ఉన్న నేను సుమోలో తయారయ్యాను. ఏంటే గొనుక్కుంటున్నావు? నువ్వెంత గొనుక్కున్నా నీ డైట్ కంట్రోల్ చేసి తీరుతా. మరో 6 monthsలో నేను 36, 26, 36కి తీసుకొస్తా. అంతేసి ఎక్స్పెక్టేషన్స్ నా పైన పెట్టుకోకి, నీకు దండం పెడతా. నేను ఇలా హ్యాపీగా దజ్జాగా ఉన్నాను. మా ఆయన కూడా సేమ్ సింక్లో ఉన్నాడు. ఫ్రెండ్స్ అయినా మీరే తెగ ఫీల్ అయిపోతుంది. అలా కాదే, పెళ్ళికి ముందు మెరుపు తీగలాగా నాలాగా సన్నగా ఎలా ఉండేదానివి అలా కమ్మని చెప్తున్నాను, అంతే కదా. అయినా సన్నగా ఉంటే ఎంత హెల్తీగా ఉంటుందో తెలుసా నీకు? తొక్కలే. పెళ్ళి కాక ముందుకు సన్నగా ఉన్నాను హ్యాపీగా లేను, పెళ్ళయ్యాక లావుగా ఉన్నాను బాధగా లేను. నేను హెల్తీగా హ్యాపీగా ఉన్నాను. నా పనులు నేను బ్రహ్మాండంగా చేసుకుంటున్నాను. బయట జాబ్, ఇంట్లో పని, ఇంకేం కావాలి నాకు? అయితే ఇంకా సన్నవాడిని అంటావు. పడనే, కడుపు మార్చుకొని డైటింగ్ చేయడం నా వల్ల కాదు. నీకేమైనా పిచ్చా? నీకు విషయం చెప్పనా? నా పుట్టపైన కుడి పక్కన పుట్టుమచ్చ ఉంది. అలా ఉంటే మంచి భోజన ప్రియులు అంటారు. కడుపు మార్చుకోవడం నా వల్ల కాని పని. నేను తిండి మానేద్దాం అనుకున్నా ఈ పుట్టుమచ్చ మాత్రం ఆపనివ్వదు. పొద్దునే నా మూడంతా పాడు చేశావు. నువ్వు ఇలా తగలడితే నాకెందుకే, పోవే. నువ్వే పోవే. సరే బాయ్. ఇది సన్నగా ఉందని తెగ ఫీల్ అయిపోతుంది. ఓ నీళ్ళ బిందె ఎత్తుకోవడం కూడా చేత కాదు. నా పని నేను చేసుకోగలను. చేత కాకపోయినా తగుదనమ్మా అంటూ నాకే చెప్తుంది. చూసారా వీళ్ళ ఈ సెడింపులు? లావుగా ఉండడం నా ప్రాబ్లం కదా, వీళ్ళకేంటి నొప్పి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల నేను ఇలా లావయ్యాను.
అయినా చాలా మంది ఆడవాళ్ళు డెలివరీ తర్వాత లావు అవుతారు కదా. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మా బాడీ బ్యాలెన్స్ అవుట్ అయి ఇలా తయారవుతాం. లావైనంత మాత్రం నేను మనిషిని కాకుండా పోతానా? వీళ్ళంతా కలిసి నన్ను అంటారని దానిలాగా వేలేస్తారా? నేను లావుగా ఉన్నానని నేను ఏ రోజు బాధపడలేను. నేను హ్యాపీగా ఉన్నాను. లావుగా ఉన్న వాళ్ళు జీన్స్ వేస్తే దీనికి అవసరమా అని మాట్లాడతారు. నాలాంటి వాళ్ళని కామెంట్ చేసే ముందు ఫోటోలకు పోజులు ఇచ్చేటప్పుడు పొట్టను లోపలికి గుంజుకోవడం మానుకుంటారు ముందు.